ఫ్రెండ్స్, ఇలా హెవీగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మీరు ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు సో కంపల్సరీ ఒక లైన్లో పెట్టుకుని డ్రైవ్ చేయండి. ఎల్లప్పుడు రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ గమనిస్తూ ఉండండి. ముందు ఒక కారు ఆగుతుందంటే మీరు ముందే బ్రేక్ మీద లెగ్ తీసుకొస్తూ స్మూత్గా బ్రేక్ కొట్టండి. సడన్ బ్రేక్ అనేది కొట్టొద్దు, అవాయిడ్ చేయాలి. సో సిటీ ట్రాఫిక్లో వెహికల్స్ అనేది ఎక్కువగా మన బ్యాక్ సైడ్ ఎక్కువ గ్యాప్ లేకుండా వస్తుంటారు. సో మీరు ప్రతిదీ గమనించుకుంటూ ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అంటే మన బ్యానెట్ ఒక ఎడ్జ్కి ముందు కారు యొక్క బంపర్ ఎడ్జ్కి సమానంగా వచ్చే వరకు ఆపుకోండి. ఒకవేళ బైక్స్ ఉన్నట్టయితే బైక్ యొక్క బ్రేక్ లైట్స్ ఉంటాయి కదా, బ్రేక్ లైట్స్కి సమానంగా వచ్చే వరకు ఆపుకోండి. ఆటో ఉన్నా కూడా ఆటో బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్కి సమానంగా ఆపుకోండి, సరిపోతుంది. సో మీరు ఖచ్చితంగా మోస్ట్లీ హెవీ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు ఫస్ట్ గేర్ని మనం మూవ్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. మీరు స్లోగా క్లచ్ మూమెంట్ అనేది మెల్లగా తీసుకొస్తూ ముందు కొంచెం హైట్ ఉన్నప్పుడు కార్ వెనకకు రాకుండా ఉండేందుకు ఫస్ట్ గేర్లో మీరు మాన్యువల్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు క్లచ్ అనేది పూర్తిగా నొక్కి ఫస్ట్ గేర్ వేసుకొని బైటింగ్ పాయింట్ వచ్చే వరకు బ్రేక్ మీద కాలు ఉండాలి. ఎక్కడైతే మనకు బైటింగ్ పాయింట్ వస్తుందో ఆ ప్లేస్ నుండి బ్రేక్ నుంచి కాలు తీస్తూ స్లోగా రిలీజ్ చేయండి. మళ్ళీ ఆగవలసి వచ్చినప్పుడు బిలో 20 ఉన్నప్పుడు ఫస్ట్ మాత్రం ఓన్లీ క్లచ్ నొక్కుతూ బ్రేక్ కొట్టాలి. బ్లైండ్గా మనం రైట్ లెఫ్ట్ వెళ్ళిపోవద్దు, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మీరు ఈ విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ మెల్లగా సిటీ ట్రాఫిక్లో ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా ఇది చాలా అద్భుతంగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు.